హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ ట్రావెల్స్. ఇంకో నేనైతే రిటర్న్ అయినా యాదగిరిగుట్ట నుంచి. ఇప్పుడే ఇక్కడ మెట్ల దారి అవుతుంది లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు సురేంద్రపూర్కి అయితే వెళ్తున్నా నేను. సురేంద్రపూర్కి వెళ్ళినాక అక్కడ వీడియోలు అయితే తీసి అయితే పెడతాను, చూడండి. ఇగో ఇక్కడైతే సురేంద్రపూర్కి అయితే ఎంటర్ అయితే అయినాను. ఎంటర్ కాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. ఎంత పెద్దగా ఉందో చూసారా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి పార్కింగ్కి అయితే వెళ్తున్నాను. కార్ అయితే పార్కింగ్లో అయితే పెట్టేస్తున్నా. ఇగో మనం ఎక్కడ చూడలేని విధంగా ఇటు సైడు శివుడు, వెనక సైడు ఆంజనేయ స్వామి. చూసారా ఎంత బాగుంటుందో. ముంగటి సైడ్ ఏమో ఆంజనేయ స్వామి, ఇటు వెనక సైడు శివుడు. చాలా ఇక్కడ సురేంద్రపూర్లో ఇదొక స్పెషల్గా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దూరం నుంచి అయితే చూపిస్తున్నాను శివుని విగ్రహం అయితే. ఇంకో ఇక్కడ టెంపుల్, ఇది సురేంద్రపురి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడి నుంచి అయితే లోపలికి పోయిన వాళ్ళు, టెంపుల్లో పోయిన వాళ్ళు బయట నుంచి అయితే ఇట్లా వస్తారు. ఇక్కడ ఏనుగు విగ్రహాలు, ఇట్లా పైన గోపురాల మీద కుంద సత్యనారాయణ అని చెప్పి మంచిగా అయితే రాసిర్రు. సంతోషి మాత చూసిరా. ఇక్కడంగానే లోపలికి అయితే ఎంట్రీ అయితే కావాలి. ఇట్లా పులి నోట్లంగా అయితే వెళ్తారు అందరూ. ఇట్లా లోపలికైతే ఎంట్రీ అయితే కావాలి. నేనైతే ఈరోజైతే వెళ్ళట్లేను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అని లోపలైతే ఉంటుంది. ఫస్ట్ అయితే కమాన్ నుంచి లోపలికి అయితే పోతున్నా నేను. చూసారా ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే ఆంజనేయ స్వామిది. విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఆలయానికి దారి ఇంకో ఇట్లా ఫస్ట్ ఈడ నాగపడిగల మీద శ్రీ విష్ణుమూర్తి, శంకరుడు, బ్రహ్మ ఇలా అయితే ఉంటారు. లోపలికి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ సురేంద్రపురి ముఖ ద్వారం అట. ఆవులకు, గోమాతలకు గడ్డి ఇట్లా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ కొబ్బరికాయలు, అలాగే నూనె వస్తువులు అన్నీ అయితే అమ్ముతారు. ఇక్కడ పులిగోడ కౌంటర్ అయితే ఉన్నది. ఇక్కడ రాహుకేతువుల పూజలన్నీ ఇక్కడ గోమాతల దగ్గరికి అయితే వస్తున్నా. ఇంతకుముందు తీసుకున్న గడ్డి అయితే ఇక్కడ వేసేస్తారు. అందరూ అయితే చూశారుగా ఫ్రెండ్స్. పార్ట్ 3లో హనుమాన్ టెంపుల్ని అయితే చూపిస్తాను, ఓకేనా? అందరైతే చూస్తూనే ఉండండి. అందరైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఓకే.